ఎన్నికల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వైసీపీ నేత అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. జుట్టు తెల్లబడింది కానీ బుద్ధి మారలేదంటూ రెడ్ బుక్ ఎవరు భయపడరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ ఎమ్మెల్యేపై రెడ్డి నేతలు కలిసి దాడి చేస్తున్నారని ఆరోపించారు. 2029 ఎన్నికల్లో సీఎం చంద్రబాబుతో కలిసి వైసీపీ నేతల కూటమి కోసమైతే ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. బీసీల శక్తి ఏంటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని గుమ్మనూరు జయరాం స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులో వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అంబటి మురళి కృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వినూత్న రీతిలో సర్కారీ క్రైమ్ కు తెరలేపారని విమర్శించారు. మాజీ మంత్రుల ఇళ్లపై పెట్రోల్ బాంబు పోసి దాడులు అక్రమ అరెస్టులే దీనికి నిదర్శనమన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణలు కూడా నిరాధారణమని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఫ్లెక్సీల ద్వారా వక్రీకరణ చేస్తుందని అంబటి మురళీకృష్ణ మండిపడ్డారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ అక్రమాలకు అడ్డాగా మారుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. వనస్థలిపురం డివిజన్ ఎఫ్సిఐ కాలనీలో అయితే అక్రమంగా నిర్మించిన షెడ్డు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. జీహెచ్ఎంసీ అడ్డుకోకపోవడమే కాకుండా హార్టికల్చర్ అధికారులు చెట్లు నరికి సహకరించారన్నటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అనుమతులు లేకుండానే భారీ వృక్షాల తొలగింపు పర్యావరణ నిబంధనలకు విరుద్ధమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీ నగర్ జోన్లో అక్రమ కట్టడాలకు ఎవరి అండదండలు ఉన్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలోని చెరువులో అక్రమ మట్టి మాఫియా రెచ్చిపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చెరువు నుంచి ప్రైవేటు స్థలాలకు భారీగా మట్టిని అయితే తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెరువు మట్టిని అయితే జేసీబీలు ట్రాక్టర్లతో రాత్రి మవళ్లు అయితే తరలిస్తున్నారు. ఈ వ్యవహారం సంబంధిత అధికారుల దృష్టికి అయితే వచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు వ్యక్తం చేస్తుంది. కాకినాడ జిల్లాలో ఎర్రవరం వద్ద పురావస్తు శాఖ నియంత్రణలో ఉన్నటువంటి కొండను అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. బహిరంగంగా జరుగుతున్నటువంటి అక్రమాలపై సంబంధిత శాఖల అధికారులు మౌనం పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విలువలున్నటువంటి కొండను వెంటనే రక్షించి బాధ్యులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుత్బులాపూర్ పరిధిలోని దుండిగల్ పిఎస్లో దారుణ హత్య కలకలం రేపింది. చర్చ్ గాగిళ్లపూర్లో నివసిస్తున్నటువంటి వృద్ధురాలు సుశీలమ్మ తన ఇంట్లోనే సోఫాపై రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల లడ్డూపై నిరాధార ఆరోపణలు సత్యమని సిబిఐ రిపోర్టు స్పష్టం చేసినప్పటికీ తప్పుడు ప్రచారాలతో అయితే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి పాలనలో దాడులు, దౌర్జన్యాలు పెరిగాయని విమర్శించారు. ఏలూరు జిల్లా ముసునూరులో రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పంపిణీ చేశారు. రైతుల భూమి హక్కులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. పాస్ పుస్తకాలు చట్టబద్ధ భద్రతతో పాటు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల లబ్ధికి ఉపయోగపడతాయని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సమస్యలు కలగకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో సిబిఐ ఛార్జ్షీట్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. లడ్డూ తయారీలో జరిగిన అవకతవకల సమయంలో బాధ్యతలో ఉన్నటువంటి అధికారులు ఎవరో సిబిఐ స్పష్టంగా పేర్కొంది. టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘల్ పాత్రపై అయితే సిబిఐ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నెయ్యి సేకరణ పాలసీలో మార్పులు కల్తీకి దారితీశాయని ఛార్జ్షీట్లో వెల్లడైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి నివాసానికి పోలీసు బృందాలు చేరుకున్నాయి. జోగి ఇంటిపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు అయితే ఆధారాలు సేకరిస్తున్నారు. పెట్రోల్ బాంబులు విసిరారన్నటువంటి ఆరోపణలపై ఫోరెన్సిక్ బృందాలు అయితే శాంపుల్ సేకరిస్తున్నాయి. దర్యాప్తు పూర్తయినటువంటి అనంతరం జోగి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్లు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎస్కోట ఏరియా ఆసుపత్రి భవనం 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. మునుపటి లోపాలను సరిదిద్దుతూ ఆసుపత్రిని 50 నుంచి 100 పడకల వరకు అయితే అప్గ్రేడ్ చేశారు. సీతంపేటలో అయితే వర్చువల్ గా డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి కిడ్నీ రోగుల సేవలను పరిశీలించారు. ఇక ప్రతి కుటుంబానికి 25 లక్షల వైద్య బీమా, నెలకు 10,000 రూపాయల పింఛన్ వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. బాపట్ల జిల్లా వేమూరు గ్రామంలో గ్రామదేవత శ్రీ కట్టమ్మ తల్లి దేవాలయ 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామస్తుల సంక్షేమం కోసం ప్రార్థనలు చేశారు. వేదికపై మాట్లాడుతూ గ్రామదేవత పండుగలు ఐక్యత, సాంప్రదాయ పరిరక్షణకు ముఖ్యమని తెలిపారు. చిత్తూరు జిల్లాలో యూత్ కాంగ్రెస్ నేతలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. బీఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న తులసిరెడ్డి ఆత్మహత్య వెనుక కుట్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. మరణం తర్వాత కళాశాలల యాజమాన్యం 11 లక్షలు ఇచ్చి వ్యవహారాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు. సంబంధిత కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోనసీమలో కూటమి పార్టీ నేతలు అంబటి రాంబాబు, జోగు రమేష్ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పామూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రాజకీయ విమర్శలు చేయవచ్చు, కానీ వ్యక్తిగత దూషణలకు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక అంబటి రాంబాబును కఠినంగా శిక్షించాలని, తగిన గుణపాఠం నేర్పాలని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లాలో వాహనాల తనిఖీలో బైక్ దొంగ అరెస్ట్ అయ్యాడు. ఇక 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక నరసింహులు అనే బాధితుడు తన బైక్ మిస్ అయినట్లు ఫిర్యాదు చేయడంతో కమ్మరి రాములు అనే నిందితుడు పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడినట్లు బయటపడ్డాడు. ఇక మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు.